10 lakhs per month. 10 lakhs Per month. per month. ఏ జాబ్ మంచి ఆఫీస్ జాబ్, నన్ను బాగా చూసుకుంటే చాలు. అబ్బాయి ఎలా ఉండాలి? హైట్ ఉండాలి, నాకన్నా కొంచెం హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, అది చాలు. ఒక 10-15 lakhs per annum. Per annum. Okay. ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు? ఫుల్గా వరల్డ్ అంతా తిరిగే జాబ్ ఉంటే నేను తిరుగుతూ. అసలు అబ్బాయిలే వద్దు మాకు, అబ్బాయిలు వద్దా? వద్దు. చేసుకోమంటే చేసుకుంటాం. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ అంతేమో మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? శాలరీ 6 or 5K, 15 or 16K మంత్లీ. ఏం జాబ్ చేస్తారు? జాబా ఇష్టమైన జాబ్ ఉంటుంది కదా. ఏదైనా పర్లేదు కానీ కొంచెం అండర్స్టాండింగ్తో ఉంటే, లవ్తో ఉంటే బెటర్ చాలు. ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? క్వాలిటీస్ ఏమొద్దు, అబ్బాయి అయితే చాలండి ఇప్పటికి. శాలరీ అంటూ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బతకడానికి మరి కావాలి కదా. పర్లేదు, నేను సంపాదిస్తా. అవునా? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? కేరింగ్గా ఉండాలి, చూసుకోవాలి బాగా, అంత హ్యాండ్సమ్గా ఉండాలా? పర్లేదు అలాగా. కట్నం అడగని వాడైతే చాలు. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత సేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సారీ అండి, నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయ్యో, ఎందుకలా పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ చూసి ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతైనా ఏం కాదు కానీ మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి అంతే. అంటే ఎంత అంటే ఉంటుంది కదా, అంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి సమ్ అమౌంట్ అని ఉంటుంది కదా. అదే ఈ మధ్య రీల్స్లో చూసిన, ప్రతి మంత్కి ఒక 25,000 వస్తే ఈ ఒక మంత్ కంప్లీట్ అవుతుంది కదా. సో 25,000 వస్తే చాలు. అంటే ఎలాంటి జాబ్ చేసే అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకున్నారు? పర్టికులర్ ఇదనేం లేదు, నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. సో అతను కూడా సాఫ్ట్వేర్ అయితే ఇద్దరం కలిసి చేసుకుంటాం. మీరు చెప్పండి, ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర ఎలాంటి శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఈరోజు ఇలా ఉన్నాం కదా, ఏం లేకుండా అని అట్లా ఏమి ఉండవద్దు. ఓకే, అంటే ఎంత అమౌంట్ వస్తే మీరు హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకుంటారు కదా లైఫ్ని? ఈ జనరేషన్కి అయితే ఒక 50+ ఉండాలి పక్కా. అంటే ఇంకా అబ్బాయిలో ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అంటే హ్యాండ్సమ్గా ఉండాలి, ఉంటాయి కదా. శ్రీకృష్ణుని లాగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. అంటే అట్లానే అమ్మాయిలు వెంట పడవద్దు. యాక్చువల్లీ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, తను మంచిగా ఉంటే చాలు. టు బి ఫ్రాంక్, అంటే మంచిగా అంటే ఎలాగ ఉండాలి? ఎక్కువగా అమ్మాయిలు కోరుకునేది ఏంటి? టైం, కేరింగ్, మెయిన్లీ టైం అంతే. ఎక్కువగా స్పేర్ చేసి మాతో స్పెండ్ చేస్తే మంచిగా చాలు, మాకు మనీ ఏమొద్దు. ఎలాంటి జాబ్ చేసే అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బిజినెస్ చేసే అబ్బాయి అయితే బెటర్. అంటే టైం స్పెండ్ చేయడానికి తనకి ఇనఫ్ టైం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అర్ధరాత్రి వరకు లోపల పని చేస్తాడు, మార్నింగ్ వస్తాడు. నాకు మార్నింగ్ ఆఫీస్ ఉన్నదంటే తనకి లీవ్ ఉండదు. సో లైక్ హీ నీడ్ టు టేక్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ అస్. ఫాలో ఉండాలి, హైట్గా ఉండాలి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అండ్ అంటే నాకన్నా పొట్టిగా ఉంటే బాగోదు కదా, కొంచెం హైట్ ఉంటే ఓకే. ఎక్స్పెక్టేషన్స్ లేదు, చూడ్డానికి బాగుంటే చాలు. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనీ మేక్స్ హ్యాపీ అంటే దాన్ని నమ్మను. సో శాలరీ కాదు, కేర్, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఎక్స్పెక్ట్ చేస్తాను. కొన్ని ఏ జాబ్ చేసే అబ్బాయి వస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చెప్పాను కదా, జాబ్ ఏముంది, ఏదన్నా అయ్యి ఉండొచ్చు. అది మనీయే కాదు కదా లైఫ్ అంతా. అంటే మరి బ్రతకడానికి మనీ అవసరం అవుతుంది కదా మరి. ఇస్తున్నాను కదా, అదే అంటారా? ఆ సొసైటీ ఒప్పుకోదంటే అది మీ థింకింగ్లో లోపం అనుకుంటాను నేను. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు వచ్చిన దాని మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇంత పర్ మంత్ ఒక 1 lakh అలా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓకే, ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఏ జాబ్ చేసినా పర్లేదు, తెల్లవారు వెళ్ళి సాయంత్రం వచ్చి ఇంట్లో పనులు చేసుకునేలా ఉండాలి. మీకు ఫ్యూచర్ హస్బెండ్ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హస్బెండ్ దగ్గర? మినిమం 1+ ఉండాలి. ఏ జాబ్ చేస్తున్నారు? ఏదైనా పర్వాలేదు. ఇంకా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయంటే మీ ఫ్రెండ్ ఏమో ఇంట్లో పనులు చేయాలని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. అంటే భర్తలో సగం భార్య అంటారు కదా, అర్థంగా అంటారు. సో ఇంట్లో ప్రతి పని తను సగం చేయాలి, మేము కూడా సగం చేయాలి. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక అంటే ఎక్స్పెక్టేషన్స్ అని ఏం లేదు, డైలీ నీడ్స్కి సరిపడా వస్తే చాలు. అది ఎంత అనుకుంటున్నారు? ఒక 50,000 అలా. అంటే ఎలాంటి జాబ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే మీ లైఫ్ హ్యాపీగా సెటిల్ అవుతుంది అనుకుంటారు? జాబ్ అనేది తన ఇంట్రెస్ట్, అది వాళ్ళే ఏది నచ్చితే అది చేయాలి. అలా మనం ఫోర్స్ ఎలా చేస్తాం? అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ అని ఏం లేదు.